తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తినటువంటి విభేదాలు నిజంగా రచ్చగిల్లాయి. నిజంగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళినటువంటి అంశంగా కనిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాతే వాళ్ళిద్దరి మధ్య ఆ ఇద్దరు మంత్రుల మధ్య పంచాయతీ తెగుతుంది అనేటువంటి వాదన కూడా ఇప్పుడు గాంధీ భవన్లో బలంగా వినిపిస్తోంది. ఇంతగా ఇద్దరు నేతలు ఎవరనంటే ఒకవైపు కొండా సురేఖ, మరోవైపు మంత్రి వివేక్. అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ శాఖలో మంత్రి వివేక్ వేలు పెట్టినట్లుగా ఆమె అభియోగాలు మోపుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం చెన్నూరు సంబంధించినటువంటి పోడు భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారులతో ఆయన ఒక కీలకమైనటువంటి సమీక్ష జరపడం నిజంగా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ్కి చిర్రెత్తుకొచ్చిందట. నాకు ఇంటిమేట్ చేయకుండా నా శాఖ అధికారులతో మంత్రి వివేక్ సమీక్షలు జరపడం ఏంటనేది మంత్రి కొండా సురేఖ ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి సందర్భం. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తనకు సంబంధం లేని అటవీ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించడం వివాదానికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటంటూ కూడా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు చెప్పకుండా అటవీ శాఖ అధికారులతో వివేక్ సమీక్ష చేయడంపై ఆమె సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు చెందినటువంటి మంత్రి వివేక్ తన నియోజకవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళుతున్నటువంటి రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీ శాఖ అధికారులతో నేరుగా సమీక్ష జరపడమే ఇప్పుడు కొండా సురేఖ్కి చిర్రెత్తుకొచ్చింది. ఉపాధి గనుల శాఖ మంత్రికి అటవీ శాఖతో సంబంధం ఏమిటి అంటూ కూడా కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అటవీ శాఖ అధికారులపై మంత్రి మండిపడినట్లుగా తెలుస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలోని పోడు భూములకు సంబంధించి కొన్ని రోజుల క్రితం సచివాలయంలో వివేక్ సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ సువర్ణ అలాగే ఆ సమీక్ష నిర్వహించినటువంటి మంత్రికి చెందినటువంటి జిల్లా కలెక్టర్ అలాగే అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలిసింది. ఈ విషయం మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి గురయ్యారు. మంత్రి కొండా సురేఖకు చెప్పకుండా సమీక్ష చేయడంతో వివాదం కాస్త నెలకొంది. అటవీ శాఖ హెచ్ఓడిగా ఉన్నటువంటి పీసీసీఎఫ్ను నేరుగా పిలవడం అంటే మొత్తం శాఖకు సంబంధించి ఉన్నతాధికారిని పిలిచినట్టు అవుతుందనేది కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందినటువంటి అంశాలైతే అక్కడ అధికారులు మాత్రమే సమావేశానికి పిలవాల్సిందని కొండా చెప్పుకొచ్చారు. దీనిపై ఆమె సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో వివాదం కాస్త చినికి గాలివాన్లా మారిపోయింది. మరోవైపు సదరు మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అటవీ అంశాలు కావడం మూలంగానే ఆ అధికారులతో మాట్లాడానని వివేక్ అన్నట్లుగా సమాచారం. మరొకవైపు మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల తీరును కూడా తప్పుబట్టారట. కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించినటువంటి సమీక్షకు హాజరైనటువంటి అధికారులు సరిగ్గా వివరాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారుల తీరుపైన కూడా కొండా సురేఖ మండిపడడం చర్చనీయాంశంగా మారింది. కాగా సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చాక ఈ ఇద్దరు పంచాయతీకి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొకవైపు ఇటీవల కొండా సురేఖ వర్సెస్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కూడా ఫైట్ నడుస్తోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు మళ్ళీ ముదిరిపోతున్నాయి. భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ అలాగే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మధ్య చిచ్చురేగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తన నియోజకవర్గంలోని ఆలయంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలు నియమించడంపై ఎమ్మెల్యే నాయన్ మండిపడుతున్నారు. కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టం జరుగుతుందని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కొండాపై కంప్లైంట్ చేశారని కూడా తెలుస్తోంది. ఇక స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని కూడా ప్రశ్నించారు. దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా అని నిలదీశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటంటూ కూడా ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరించారు నాయని. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది దేనికంటూ కూడా తన ఓపికకు పరీక్ష పెట్టొద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని కూడా నాయని చెప్పుకొచ్చారు. అయితే టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే చర్చించుకుంటున్నాయి. గతంలో కూడా టీపీసీసీ వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలని సూచించింది. కానీ తిరిగి పార్టీలో ముసలం పుట్టడంతో టీపీసీసీ నిర్ణయంపై వరంగల్ కాంగ్రెస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అనంతరం కొండా సురేఖ మంత్రి కావడం దగ్గర నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. సురేఖ ఒక వర్గం, ఇతర ఎమ్మెల్యేలంతా మరొక వర్గంగా మారిపోయారు. సురేఖ, ఆమె భర్త మురళి తమ నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్నారంటూ కూడా వారంతా మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్కి సైతం వారు కంప్లైంట్ చేశారు. బహిరంగంగా కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి విభేదాలు కాస్త ముగిసినట్లుగా కనిపించాయి. కానీ నాయన్ని రాజేందర్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలతో మళ్ళీ విభేదాలు బగ్గుమన్నాయి. ఇదే వరంగల్ కాంగ్రెస్లో మొదటిసారి కాదు, గత జూన్ నెలలోనే జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు
ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్ళి తమ అసంతృప్తి గళాన్ని వెలగెక్కారు. అలాగే కొండా సురేఖ, అలాగే భర్త కొండా మురళి జిల్లాలు ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తమను పక్కన పెడుతున్నారని కూడా వారు ఆరోపించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు పరిస్థితిని మరింతగా దిగజార్చేశాయి. ఆ వేడుకలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడిమి శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ద్రోహులుగా సంబోధించడం వివాదానికి దారితీసింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు కేంద్ర ముఖ్య కార్యదర్శులకు ఫిర్యాదు చేస్తూ కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొండా మురళి హైదరాబాద్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని, అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి వివరణ ఇచ్చారు. కానీ భార్యాభర్తలు తిరిగి అదే రీతిని వ్యవహరించడం జిల్లా నేతలకు మింగుడు పడడం లేదు. కొండా సురేఖ, కొండా మురళి ఇతర ఎమ్మెల్యేల మధ్య విభేదాలు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి చేసినటువంటి తాజా ఫిర్యాదు మరోసారి వరంగల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను బహిర్గతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ వర్గ పోరాటం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆమె పదవి పోతుందన్నటువంటి చర్చ కూడా జరిగింది. కానీ హైకమాండ్ ఆ పని చేయలేదు. గతంలో నాగ చైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయని కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ విషయంలో సీరియస్గా ఉందన్నటువంటి చర్చ కూడా సాగింది. అనంతరం ఎమ్మెల్యేలతో విభేదాలు కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కానీ పార్టీ పెద్దలు మాత్రం సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. కానీ ఈసారి మళ్ళీ విభేదాలు బయటపడడంతో కాంగ్రెస్ హైకమాండ్ సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేటువంటి అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.